అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, వాళ్ళే గెలుస్తామని వాళ్ళు కూడా అంటారు. కానీ ఎలక్షన్లు అయిన తర్వాత రిజల్ట్ తెలిసిన తర్వాత తెలుస్తుంది కదా ఎవరు గెలుస్తారు ఏందనేది. మ్యాక్సిమం గెలవచ్చే అవకాశం ఉన్నాయని సర్వేలు అయితే చెప్తున్నాయి. మాగాడి సునీత గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్కి ఏంటంటే కొంచెం ఓటు కొంచెం వ్యతిరేకత చాలా ఉంది ప్రజల్లో. కొన్ని స్కీమ్లు కూడా చాలా అంటే వేరే అని కాదు కానీ బస్సు ఫ్రీ ఇచ్చారు. రోజు తెలుసారా ఉంది కొట్టుకుంటున్నారు, లేడీసే కొట్టుకుంటున్నారు. రైతు బంధు పోయింది, రైతు బీమా పోయింది, కేసీఆర్ ఇచ్చే పథకాలన్నీ పోయినాయి. వీళ్ళు కొత్త పథకాలు అనౌన్స్ చేశారు, అవి కూడా ఇంప్లిమెంట్ సగం చేశారు, సగం ఆపేశారు. ఇది చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు రేపు నెక్స్ట్ ఎలక్షన్లో మ్యాక్సిమం గెలిచే అవకాశాలు బీఆర్ఎస్కే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం రేపు ఎట్లా ఉంది అని తెలుస్తుంది. అంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించిండు కదా, ఏం మంచి చేసిండు రాష్ట్రానికి అంటే ఏం చెప్తావు? మీకు డెవలప్ చూస్తే తెలుస్తుంది కదా, హైదరాబాద్లో తెలుస్తుంది, ఊర్లలో తెలుస్తుంది, ఎవరు ఏమేమి ఇచ్చారు అనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మిషన్ కాకతీయ తీసుకొచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిండు. ఇవన్నీ తీసుకుంటే వీళ్ళు చేసినవి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఒక బ్రిడ్జ్ కట్టలేదు, ఒక ఇటుక పెట్టి ఒక ఇల్లు కట్టింది లేదు. అన్ని కేసీఆర్ ఇచ్చినా వాళ్ళు కట్టినే వీళ్ళు ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తారు. అంతేగాని ఇంతవరకు ఒకటి కూడా కట్టింది లేదు. మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేస్తారు, అదొకటి. ప్లస్ ఇప్పుడు ఉన్న స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే కింది స్థాయి దాకా పోలేదు. పైన ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు, అది సగం చేసినాడు, సగం చేయాలి. రైతు రుణమాఫీ చేశాడు, అది కూడా 60% 70% చేశాడు. ఇంకా 30-40% అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అవే మైనస్. అంటే అక్కడి దీని మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఆలోచన. అది అంటే ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనుకుంటారు? అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంది, కొంచెం బీజేపీ ఇక్కడ ఈ ఉన్న ఏరియాలో ఎక్కువ ఏంటంటే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నది ముస్లిం ఉంది. బీజేపీకి ముస్లిం వాళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది. ఉంటే బీఆర్ఎస్ కాంగ్రెస్, అందులో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారని మీరే అంటున్నారు, ఈ ఓట్లన్నీ ఎటు పడే అవకాశాలు ఉన్నాయి? అదే బీఆర్ఎస్కే పడే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ కూడా పడే అవకాశం ఉంది, కానీ వ్యతిరేకత వల్ల కొంచెం బీఆర్ఎస్కు కొంచెం ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందని ఆలోచన, అభిప్రాయం. ఫైనల్గా ఎవరు గెలుస్తారంటారు? ఎంత మెజారిటీ తోటి? మాగాడి సునీత గెలిస్తే ఒక 30-40 వేల ఓట్లతో గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నాం. వస్తుందన్న టీఆర్ఎస్ వస్తుంది. ఏం చేసినాడు ఈయన వచ్చిన తర్వాత? అందరికీ ఇబ్బంది పెట్టి ఏమర్ చేసిండ. ఇప్పుడు బస్ కిరాయి ఎంత వాడి పట్టణచోరికి 35 ఉంటే 55 అయింది. ఒకసారి 20 రూపాయలు పెంచి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము, మంచిగా మీ ఇంట్లో ఉన్న మహిళలందరూ బస్సులో ఫ్రీగా తిరిగేది ఉంది అని చెప్పేసి అంటారు. తర్వాత ఉచిత కరెంట్ ఇస్తూనే ఉండే, సబ్సిడీ గ్యాస్ మీద వస్తూనే ఉండే, ఇవన్నీ రావట్లేదు మీకు పథకాలు? ఏమొస్తున్నారు సార్? ఏం వస్తలేదు. గ్యాస్లో వస్తుంది, అది 2 ఏళ్ళు వేస్తున్నారు, అది కూడా అవి ఇస్తలేదు. ఖాళీ బస్సు ఫ్రీ చేస్తే చాలా. ఇక్కడ మనకి ఇది చేస్తున్నారు కదా. పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ లేదు మాది, ఇంకా 56 సంవత్సరం. ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? మా ఇంట్లో ఎవరు లేదు పింఛన్. 2500 మహిళది ఏం లేదు, అది ఏం రాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మూడిట్లో ఏది గట్టి పోటీ ఉంటాయి? ఇప్పుడు ఇద్దరిది టొకాపర్ నడుస్తుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్. ఎవరు గెలుస్తారు మరి? వస్తుంది టీఆర్ఎస్ఏ వస్తుంది. కలిసిన ఎప్పుడైనా మాగంటి గోపీనాథ్ వాళ్ళ కుటుంబాన్ని? పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు ఇంకా ఇక్కడ.